హాయ్ అందరికీ నమస్కారం. మామూలుగా మనిషికి ఈ కాలంలో చాలా కష్టాలు ఉంటాయి. ఈఎంఐలని, అప్పులని, స్కూల్ ఫీజులని, ఇంటి రెంట్లని, పెళ్ళిళ్ళని చాలా ఇవి ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. వీటన్నిటి కోసం చాలామంది అంటే ఇంట్లో పెళ్ళిళ్ళు కాలేదు, ఈ మనుషులు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా జాతకం చూపించుకోవడమో, గుడికి వెళ్ళి పంతులను అడగడమో, లేకపోతే ఇంటికి దోషం పట్టింది అనడమో, ఇలా చాలా పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఇప్పుడు సైంటిఫిక్ రీజన్స్ కూడా వచ్చాయి. మేనిఫెస్ట్ చేస్తే కూడా మీ గమ్యం చేరుకోవచ్చు అని. అంటే ఆధ్యాత్మిక మార్గం ఒకవైపు, సైంటిఫిక్గా కొంతమంది ప్రూవ్ చేసిన ఒక మార్గం ఒకటి. అంటే మనుషులు తలుచుకుంటే ఏమన్నా అవుతుంది, దానికి దేవుడి సహాయం కూడా ఉండాలనేది ఒక ఇది. అంటే ఇలాంటి డౌట్లు, కొన్ని సందేహాలు నాకున్నాయి. విజయ మీనన్ గారు మనతో పాటు ఉన్నారు, లైఫ్ కోచ్. మేడంని అడిగి ఆధ్యాత్మిక పరంగా మన సమస్యలను తీర్చుకోవడం వల్ల, సైంటిఫిక్గా మన సమస్యలను తీర్చుకోవడం వల్ల, లేకంటే రెండు మిక్స్ చేసి తీర్చుకోవచ్చా, మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. చాలా లెంతీ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. షూర్ అండి. అది మేడం, అంటే నిజంగా మీడియా పేదవాడైనా చిన్నోడైనా కష్టం వస్తే ఊరి చివడున్న గుడికో లేకపోతే ఇంట్లో ఉన్న భగవంతుడికో దండం పెట్టుకుంటారు. ఇంకా ఒక్కడే ఉంటే మనసులో ప్రార్థించుకుంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సైంటిఫిక్గా కూడా మన గోల్ నిర్ణయించుకొని మేనిఫెస్ట్ చేస్తే ముందుకెళ్ళచ్చు అంటారు. ఈ మేనిఫెస్ట్ అనేది ఎలా చేరుకోవాలి మేడం, ఆ గమ్యానికి మేనిఫెస్ట్ ఎలా చేయాలి, ఆ గమ్యానికి ఎలా చేరుకోవాలి, చిన్న టెక్నిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి మాకు. షూర్ కిరణ్ గారు, మీరు అన్నట్టు ఆధ్యాత్మికత మరియు మీరు చెప్పిన సైంటిఫికలీ ప్రూవెన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ఇవి రెండింటినీ కలగలుపుకొని నేను నా జీవితాన్ని ఎలా ఆనందం వైపు తీసుకెళ్ళాలి. ఏదన్నా ప్రశ్న అంటే మనకు ఒక భయం అనేది కలుగుతుంది కదా. ఒక్కసారి ఒక్క ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేనేం తప్పు చేశా అని నన్ను నేను నిందించుకుంటాను. ముందు నేనేదో తప్పు చేసి ఉంటాను పూర్వకాలంలో, లేకపోతే పూర్వ జన్మలో, లేదా నేను నా సొసైటీలో ఉన్న వాళ్ళలాగా నేను నడుచుకోలేకపోతున్నానేమో. ఇలాంటి సతమతం అవుతున్న ఆ ప్రశ్నలకి మనకు జవాబు అనేది రావడానికి ఎక్కడి నుంచి రావాలి అనేది తెలియకుండా మనం ఏం చేస్తున్నాము, ఒక హయ్యర్ పవర్ని, అంటే ఆ పవర్ కోసము మనం బయట వెతుకుతున్నాము. రైట్. మీరు అన్నట్టు జాతకం చూపించడము, లేదా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, లేకపోతే హోమాలు, మన ఈ పద్ధతిలో మన ఈ లైఫ్లోని ఒడిదుడుకుల్ని నెరవేర్చుకోవడానికి, ఈ ఒడిదుడుకుల్ని నిలదొక్కుని మనం ముందుకు సాగడానికి మనం ఏం చేస్తాము, మనము ఇంకొక కైండ్ ఆఫ్ సపోర్ట్ ని కోరుకుంటున్నాం. సపోర్ట్ కోరుకోవడంలో తప్పు లేదు కదా కిరణ్ గారు. అంటే ఇంట్లో నాకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, నేను ముందుగా మా ఇంట్లో వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేయడము సబబ్ అనిపిస్తుంది. నా ఒపీనియను ఉంటుంది, అయినా కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడి ఒకసారి తెలిసిన వాళ్ళతో మనము డిస్కస్ చేద్దాము అనేదే కదా ఫస్ట్ థాట్ వస్తుంది. అది మంచి థాటే. కానీ అక్కడ ఏంటి అంటే, ఇలాంటి పద్ధతులు నేను చెప్పేది నార్మల్గా ఒక మనిషి ఎలా ఆలోచిస్తారో అది చెప్తున్నాను. అంటే మనకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, నాకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఒక సపోర్ట్ సిస్టమ్ని కనుక్కుంటాం. అంటే ఇది పట్టుకుంటే మనకు మార్గం దొరుకుతుంది అనుకుంటాం కదా. ఆ మార్గంలో వచ్చేవి ఇలాంటి ప్రాసెసెస్. సో ఈ ప్రాసెసెస్లో నేను అన్నట్టు ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళతో, అంటే మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుతున్నాము అన్న, మన డిస్కషన్లో ఏదన్నా ఒపీనియన్ మనకు నచ్చింది అంటే మనం తీసుకోవచ్చా, ఇలా ఈ ప్రాసెస్ని మనము దానికోసం నమ్ముతున్నాము. రైట్. అయితే ఇక్కడ కిరణ్ గారు, ఈ ప్రాసెస్ని మనం నమ్ముతున్నాము కానీ ఈ ప్రాసెస్లోని చిక్కులను, అంటే ఈ ప్రాబ్లంకి ఇంకొక ప్రాబ్లం జోడవుతుంది అని తెలియట్లేదు. మనం ఏమనుకుంటున్నాం అంటే సొల్యూషన్ బయట ఉంది అని వెతుకుతున్నాం. బయట ఎప్పుడు సొల్యూషన్ అనేది ఉండదు. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ నీలోనే ఉంటుంది అనేది గుర్తించడం ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్. ఎందుకు అలా అంటే, నాలో ఆ పవర్ ఎలా ఉంటుంది, ఎందుకు ఆ పవర్ ఉంటుంది అనేది ఒక ప్రశ్న నిన్ను నువ్వు అడగాలి. నీకు ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ నీ నుంచే వస్తుంది అనేది తెలియాలి రెండో స్టెప్లో. ఇది కూడా చాలా కష్టం. అంటే నేను ముందు ఎప్పుడైనా ఏదైనా
ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వేలెత్తి చూపుతాం, వీళ్ళ వల్ల వచ్చింది అంటాం, నా వల్ల వచ్చింది అని నేను ఎప్పుడు జరగడం వల్ల నాకు ఇలా అయింది అంటాం. ఆ ఒప్పుకోవడము అక్కడ అనేది ముందు ఇక్కడ అనేది తెలియాలి. ఇక్కడ నేను రియాక్ట్ అవుతున్నాను కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. సో ఆధ్యాత్మికతని మనము నమ్మేటప్పుడు లేదన్నా ఆ హయ్యర్ పవర్ అన్నచునుండి దాన్ని సపోర్ట్ తీసుకోవడం చాలా సబబు. అంటే మీరు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేదా మనం ఇంట్లో కూర్చొని పూజ చేసినప్పుడు మీకు పీస్ఫుల్ అనిపిస్తే, అంటే ఆనందం కలిగిస్తే అది మీకు తోడ్పడుతుంది అని అర్థం. ఆ ఆనందాన్ని వెతుకుతూ వెళ్తున్నాను లేదా ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, నాకు బాగా అనిపిస్తుంది, దీనివల్ల నా ప్రశ్నకి జవాబులు దొరుకుతున్నాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఇది కరెక్ట్గా ఉంది నాకు అనిపిస్తుంది అంటే దాన్ని ఫాలో అవడంలో తప్పు లేదు. అదొక సపోర్ట్ సిస్టమ్. అది ఎవరైనా ఇంట్లో మీ వెల్ విషర్స్ అంటాం కదా, మీ ఫ్రెండ్ సర్కిల్లో 5 ఎలా ఉన్నారో అదే విధంగా మీ లైఫ్ స్టైల్ మారుతుంది అంటాం కదా. అలా మీకు మీ సపోర్ట్ సిస్టంలో అలాంటి ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉంది, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ వాళ్ళ వల్ల మీకు దొరుకుతుంది అనుకుంటే మాత్రమే మీరు వాళ్ళని సంప్రదించాలి. సో ఇక్కడ వైబ్రేషనల్గా ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి అంటున్నాను. అర్థమైంది కదా. ఎనర్జీతో మీరు సతమతం అవ్వకుండా మీ ఎనర్జీని అది ఎంపవర్ చేస్తుంది, అంటే మీకు ఆ ఆనందాన్ని ఇస్తుంది అంటేనే ఇది మీ లైఫ్కి తోడ్పడుతుంది అనేది మీరు గుర్తించాలి. అన్ని ఇమోషన్స్తో కూడుకుంది కదా. సో ఈ ప్రాసెస్ని మీరు అర్థం చేయగలిగారు అంటే ఆ కైండ్ ఆఫ్ టెక్నిక్ని మీరు నిగ్రహించుకొని మీలో ఆ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్గా వచ్చే సత్తా నాలో ఉంది, ఆ పవర్ నాలో ఉంది అని గ్రహించడంలో ఇవి తోడ్పడతాయి. అంతవరకు అవి మనకు తోడ్పడతాయి. అయితే ఈ తర్వాత మీరు అడిగారు టెక్నిక్స్ ఫాలో అవ్వండి అంటున్నారు కదా. ఇందులో కిరణ్ గారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెక్నిక్ ఎప్పుడైనా మీరు మిర్రర్ టెక్నిక్ని వాడండి. ఇది మీ లైఫ్ స్టైల్ అయిపోవాలి, అంటే రోజు వాడాలి. ఎలా అంటే మనము మెడిటేషన్ గురించి విన్నాము, ఆల్మోస్ట్ మనం మెడిటేషన్ చేయాలి అంటాము, 5 నిమిషాలు కూర్చోవాలి అంటాము. దానికన్నా ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. అది ఎలా అంటే ఈ మిర్రర్ టెక్నిక్ వల్ల సరిపోతుంది. అంటే ఆల్మోస్ట్ మీరు ఎప్పుడైనా మిర్రర్ని చూసినప్పుడు ఈ 2 కళ్ళని చూడాలి అంతే, వేరే ఏవి చూడక్కర్లేదు. మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ స్టెప్ మీరు ఇలాంటి మిర్రర్ తీసుకోండి, దాన్ని ఇలా మీ 2 కళ్ళని చూస్తూ నేను ఎవరు అని ఒక 21 సార్లు అడగండి. హూ యామ్ ఐ. ఇంతేనండి కిరణ్ గారు, మీరు ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకక్కర్లేదు. హూ యామ్ ఐ 21 టైమ్స్ అడగాలి. 21 టైమ్స్ చూస్తూ మిర్రర్ చూస్తూ అడగాలి. మిర్రర్ చూస్తూ ఐస్ని చూస్తూ మీరు చూసేటప్పుడు మేము అనుకుంటాం అయ్యో ఇది బాగాలేదే, నా ముఖం బాగాలేదే, నా కళ్ళు బాగాలేదే, అలా అంతా మనకు అంటే మన మీద మనకు ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది. ఏంటంటే నేను కరెక్ట్ కాదు, లేదా నాది ఇది ఇలాంటి, నేను చాలా కోపంలో ఉంటాను, నా మీద నాకు ఇష్టం అనేది ఉండదు. ఫస్ట్ స్టెప్లో మిర్రర్ని చూడగానే మనకు అన్ని ఇమోషన్స్ బయటకు వచ్చేస్తాయి, కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. చాలా అంటే ఇమోషనల్గా ఎప్పుడు ఏమవుతుంది అంటే మిర్రర్ని చూస్తే మాత్రం కిరణ్ గారు 5 నిమిషాలు మీకు ఇది నిజం చెప్తుంది. ఎప్పుడైనా ఇది మీకు నిజమే చెప్తుంది. ఆ ఫీలింగ్స్ని మీరు పసిగట్టాలి. అంటే ఒకవేళ మీరు బ్రెయిన్ అంటే మనకు ఏ ఆలోచన రాకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, బ్లాంక్ అయిపోయినప్పుడు మిర్రర్ దగ్గర మీరు చెప్పినట్లు ఒక 5 నిమిషాలు ఉంటే ఏదన్నా రిజల్ట్ ఉంటుందంటారు? పక్కాగా. అంటే మిర్రర్తో మాట్లాడుతున్నారు అంటే మీరు మీతో మాట్లాడుతున్నట్టు, అంత పవర్ ఉంది మిర్రర్కి. అంటే మీ కనెక్షన్ని మీరు ఎలా వెతుకుతారు అంటే ఎక్కడ చూస్తాను, నేను ఎక్కడ వెతుకుతాను అంటాను కదా. నేను అన్నాను కదా, నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నాను సపోర్ట్ సిస్టమ్కి, అవసరం లేదు. నిన్ను నువ్వు వెతికావా అనేది ఈ మిర్రర్ వల్ల తెలుస్తుంది. ఇక్కడే మీ సీక్రెట్ అనేది లైస్. అంటే ఇక్కడ మీరు ఈ కనెక్షన్ని చెయ్యగలిగారు అంటే మీకు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అందులో
క్లారిటీ వచ్చేస్తుంది మీ లైఫ్ మీద. మీరు అన్నారు కదా ప్రాబ్లమ్స్ అప్పులు అన్ని అంటే ఈఎంఐలు దీనికి అన్నిటికీ కిరణ్ గారు మిరాక్యులస్ గా సొల్యూషన్ అనేది తనకు తానే తెచ్చుకుంటది. ఆ పవర్ ఉంది మిర్రర్ లోని మీ అట్రాక్షన్ కి. అంటే మీలోని ఆ పవర్ ని మీరు తేజస్సు చేస్తున్నారనమాట. ఈ ఊహమై అనే క్వశ్చన్ చాలా చాలా పవర్ఫుల్. అది చేసిన వాళ్ళకి అడగండి, వాళ్ళు చెప్తారు ఎలాంటి చేంజెస్ వాళ్ళ లైఫ్లో కలిగాయని. అంటే మీరు అన్నారు కదా హోమం చేస్తున్నాము లేదా ఇది చేస్తున్నాను అంటున్నారు కదా, అది దైవ మార్గము. ఎగ్జాక్ట్లీ. టెక్నిక్ గా సైంటిఫికల్ గా ఏమున్నాయని మిమ్మల్ని అడిగాను, మీరు టెక్నిక్ చెప్పారు అందులో ఒక భాగంగా. సో ఈ మిర్రర్ ని మీరు వాడడము ప్లస్ ఇలా మీరు ఒక 21 రోజులన్నా చేయండి, 5 నిమిషాలు. ఇలా మీరు ఊఎంఐ అడుగుతున్నారు కదా, 21 రోజులు, రోజు 5 మినిట్స్ చూడాలా? 21 రోజులు చేయండి ఇది. కానీ లైఫ్ లాంగ్ చేయడము అసలు అంటే రికమెండబుల్. మీరు కానీ 21 టైమ్స్ హూ am I అని అడుగుతారు 5 నిమిషాలు. ఆ తర్వాత మీరు కళ్ళు మూసుకొని ఒక పేపర్ బుక్ ఎప్పుడూ చేతిలో పెట్టుకోండి. మీకు ఏ భావాలు కలిగాయి అనేది రాయండి రోజు. అంటే మీరు ఎలా అంటే ఎప్పుడు రోజు మనం ఎక్సర్సైజ్ ఎంత టైప్ చేస్తామండి, ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్, దానికన్నా ఎక్కువ రికమెండ్ చేయరు కదా. అదే విధంగా మిర్రర్ ఎక్సర్సైజ్ కూడా ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ చేయండి. ఆ భావాలు ఇంపార్టెంట్. మీరు ఆ భావాల్ని రాస్తూ ఉండండి. మీ ఆ భావాలతోటే మీలోని ఆ సొల్యూషన్ అన్నాను చూడండి, ప్రాబ్లంకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయండి. కానీ మనం అది వెతకడం అవసరం లేదు. అంటే నాలో ఆ పవర్ ఉంది, ఆ సొల్యూషన్ తానంతకు తానే మీ దగ్గరకు వస్తుంది ఈ టెక్నిక్ వాడడం వల్ల. సో ఇంత సింపుల్ అండ్ పవర్ఫుల్ అండ్ ప్రూవెన్ టెక్నిక్. నేను మేడంని అడిగాను దైవ బలానికి టెక్నిక్ అంటే సైంటిఫిక్ బలానికి రెండింటిని జోడిస్తే ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుందని. కానీ మేడం గారు చెప్పారు దీంట్లో ఈ జర్నీలో ఒక్క టెక్నిక్ చెప్పారు మనకు. అంటే మీకు ఓవరాల్గా ఏదైనా కంప్లీట్గా ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ కనుక్కోవాలంటే ఒక సాధన ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం మొత్తం అదంతా డిస్కస్ చేయలేం కాబట్టి మీకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కానీ తీసుకొని కాల్ మాట్లాడితే మీకు కంప్లీట్గా ఇది ఎలా చేయాలి సెషను కంప్లీట్ డీటెయిల్స్, దీనికి ఏం అటెండ్ కావాలి, క్లాసులు ఉంటాయా, పర్సనల్ క్లాసులు అటెండ్ కావాలా, మొత్తం మీ ప్రాబ్లం సొల్యూషన్స్కి ఎవరైనా ఒక గురువు కావాలి, అలాంటి మోటివేట్ చేయడానికి ఖచ్చితంగా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. దీంట్లో డెప్త్గా మీనింగ్ అనుకోండి, మీ ప్రాబ్లం సొల్యూషన్ కనుక్కోండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ. నమస్తే కిరణ్ గారు.